రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తామని ఆగంతకులు ఈమెయిల్లో బెదిరించారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారిక ఈమెయిల్ ఐడీకి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఇది రష్యన్ భాషలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బెదిరింపు ఈమెయిల్ గురించి సమాచారం అందుకున్న ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోసారి ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ సహా 6 పాఠశాలలకు శుక్రవారం తెల్లవారుజామున బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన యాజమాన్యాలు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చాయి. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య దళాలతో పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయా పాఠశాలలు ఈ రోజు సెలవు ప్రకటించాయి. కాగా ఢిల్లీలో పాఠశాలలకు బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి. డిసెంబర్ 9న కూడా 40కి పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులే వచ్చాయి. పాఠశాల ఆవరణలో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే $30,000 ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. గతంలో కూడా ఢిల్లీలోని పాఠశాలలకు పలుసార్లు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కుంభకోణంలో కేటీఆర్పై కేసు నమోదు చేసి విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేయగా ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్పై కేసు నమోదుకు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. ఈ మేరకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి ఏటా గీతా జయంతి రోజు నిర్వహించే శ్రీ రంగనాథస్వామి రామానుజాచార్యుల తిరువీధి మహోత్సవం తాడి కోదండరాం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవం గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. తిరువీధి మహోత్సవం పల్లకీ సేవతో ప్రారంభమై రంగనాథస్వామి రామానుజాచార్యులు అశ్వరూఢురై ఊరేగింపుగా సీతమ్మ సందు నుండి బయలుదేరి ముఖ్య వీధులు గుండా స్థానిక వంకాయలవారి వీధిలో వేంచేసి ఉన్న అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకుంది. అక్కడ రంగనాథస్వామికి విశేష అర్చనలు జరిపించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ జరిగింది. గ్లోబల్ పీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవారత్న 2024 పురస్కారాల కార్యక్రమం కొవ్వూరు శాసనసభ సభ్యులు కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు సేవారత్న అవార్డులు అందజేశారు. చిత్రకారుడు, సామాజిక కార్యకర్త, మనం ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇజ్జిన వినోద్ కుమార్ కు సేవారత్న 2024 పురస్కారాన్నిచ్చి ఘనంగా సత్కరించారు.